ఇయర్స్ నుంచి టీజీ కావచ్చు, ఇటు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అంటున్నారు, 500కి సిలిండర్ అంటున్నారు, జయ జయ హో తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించనున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, తెలంగాణ ఉద్యమకారులుగా మీకేమనిపిస్తుంది? తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల తర్వాత నిజమైన సామాజిక తెలంగాణ పునర్నిర్మాణంలో మొదటి అడుగులు పడుతున్నాయి. మా గుండె మీద చేసుకొని మేము చెప్పగలుగుతున్నాము, ఖచ్చితంగా కాంగ్రెస్ హయాంలో ప్రతి వర్గానికి, ప్రతి సామాజిక వర్గానికి గాని, ఏదైతే యూత్ గాని, విమెన్ ఎంపవర్మెంట్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పరంగా ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా రివ్యూలు పెట్టిన చరిత్ర లేవు, ఆ దాఖలాలు లేవు. ఆయన సెక్రటరియట్ కే పోలేదు అసలు. కానీ ప్రతి మంత్రి కూడా 24/7 కేవలం ప్రజాప్రతినిధులు ప్రభుత్వం యొక్క పనితీరులో ఎటువంటి లోపం జరగకుండా వాళ్ళే స్వయంగా ఉండి చూసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా టిఎస్ తెలంగాణ స్టేట్ అక్కడ నుంచి టీజీకి మార్పు గాని, మన రాష్ట్ర గేయంగా గౌరవనీయులు అందశ్రీ గారు రచించినటువంటి ఆ రచనను, ఆ గేయాన్ని మన రాష్ట్ర గేయంగా తీసుకోవడంలో గానీ, దానికి కేబినెట్ ఆమోదం తెలపడం గానీ, ఏదైతే మీరు ఇందాక చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీస్ లో 2 గ్యారంటీస్ కూడా అమలు అవ్వడం కానీ, అమలు అవుతున్నాయి. ఫస్ట్ 2 అయ్యాయి, ఇప్పుడు 2 అవుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అనే విషయంలో ప్రతి అడుగు కూడా ఆ వైపే పడుతుంది. ఈసారి న్యాయం జరుగుతుందా తెలంగాణ ప్రజలకు? సరే 10 ఏళ్ళు వీళ్ళు అవినీతి చేసారు, దాచుకురు ఇవన్నీ చెప్పారు కదా చాలా మంది, చాలా రకాలుగా మాట్లాడుతారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈసారన్నా ప్రజలకు విద్య, వైద్యము ఈ పరంగా ఏమైనా న్యాయం జరుగుతుందా? ఎట్లా? ఒక చిన్న విషయం భార్గవ్ గారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు పోలిక కూడా లేదు. ఒక్క విషయంలో కూడా పోల్చడానికి లేదు. గత ప్రభుత్వం ఏ రోజు కూడా ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వము ప్రజా సమస్యలను ఎజెండాలుగా మార్చుకొని వాటికి సమాధానం వెతికే దిశగా, వాటిని సమూలంగా కొంత మేరకు రీచ్ అయ్యే దిశగానే అడుగులేస్తుంది. రెండవది, కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్రనే సామాన్యునికి, సగటు మనిషికి, సగటు ఓటర్కి చేరాల్సినటువంటి న్యాయం దక్కేటువంటి ఎజెండా పెట్టుకుంటది కాంగ్రెస్ పార్టీ. సో ఇంత చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా అటువంటి అడుగులు పడే దిశగానే ఏదైతే 6 గ్యారెంటీలు తీసుకున్నాము, తప్పకుండా ఆ గ్యారెంటీలు ముఖ్యమంత్రి గారు చెప్పిన విత్ ఇన్ రైట్ టైంలో మేము వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే కేబినెట్ మినిస్టర్స్ కావచ్చు, మిగతా మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ తప్పకుండా ఆ వైపుగా వాటిని ఫ్రూట్ఫుల్ గా చేసుకునే విధంగానే మేము పనిచేస్తాం. చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు. ఎందుకనంటే మన రాష్ట్ర గేయంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని మనం ఆమోదింపజేసుకున్నాము. ఏదైతే మన గుండెల్లో తెలంగాణ ఆ ఎమోషన్ ని ఒక విప్లవంగా, ఒక పోరాటం దిశగా నడిపినటువంటి మన కవులు, మన గద్దరన్నే కావచ్చు, మన అందశ్రీ గారు కావచ్చు, ఇంకా చాలా మంది, వీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు రాసిన ఆ ప్రతి లైన్ లో ఉన్నటువంటి ప్రతి అక్షరంలో కూడా తెలంగాణ అస్తిత్వం ఉంది. సో తెలంగాణ అస్తిత్వ జ్ఞాపకాలుగా ఇవాళ మొట్టమొదటిసారిగా గేయం మనకి ఆమోదింపబడినందుకు తెలంగాణ ప్రజలకు నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.